शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत् तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ప్రియ ఆత్మ బంధువులరా, అధ్యాత్మ శక్తులరా, సభాయై నమః. భక్తి అనే విషయం మీద మాట్లాడినప్పుడు అనేక కామన్ విషయాలు బహిర్గతమవుతాయి. ఎందుకు అంటే మనకందరికీ కూడా అసలు ఆధ్యాత్మిక జీవితం పరిచయం అయ్యేది ఎక్కడి నుంచి అంటే భక్తి నుంచి. అది తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వల్ల కావచ్చు, పెద్దలు అలవర్చినటువంటి అలవాట్ల ద్వారా కావచ్చు. అదిగో దేవుడికి దండం పెట్టుకో, పరీక్షలో పాస్ అవుతావు నువ్వు, మన కష్టాలన్నీ పోతాయి అని ఈ విధంగా అలవాటు చేస్తూ ఉంటారు. మొదట్లో ఒక బీజం ఏర్పడుతుంది, భక్తి బీజం. ఇది సన్నిహితులైన వాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్ల భక్తి ఏర్పడుతుంది. కానీ మనకు వినాయక చవితికి గణేష్ పండాల్లో హంగామా అంతా చేస్తూ 72 అడుగుల విగ్రహము, 57 అడుగుల విగ్రహము పెట్టి అక్కడ ఏదేదో గందరగోళం అంతా చేస్తారు. అక్కడ భక్తి అలవాటు. అదొక వినోదం అంతే. బాలగంగాధర్ తిలక్ గారు జనమంతా విడిపోయి ఉన్నారు కులాల చిచ్చుతో. వీళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకొని రావాలి అనే సంకల్పం చేసి ఈ వినాయకుడి యొక్క సామూహిక వినాయక చవితి జరుపుకుంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించి పూణేలో అది ప్రారంభించారు. అది 1000 తలలు వెర్రి తలలు వేస్తూ ఉంది. సో సామూహికంగా జరిగే కార్యక్రమాల్లో వినోదము, గొప్పతనము, ఆడంబరము కనపడుతుంది. కానీ సంస్కారంతో కూడుకున్న భక్తి మనకు ఏర్పడుతుంది. అది తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఇచ్చేదాంతో ప్రారంభం. ఇక అది 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతూ వికసిస్తూ మనలో ఇంకా ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనేది ఇక అప్పుడు వస్తుంది. ఈ ఆధ్యాత్మిక సాధన అనేది 2 రకాలు. సమాజంతో ఉన్నప్పుడు ఒక రకం, సమాజంలో ఉంటూ దానితో ఏమీ సంబంధం లేకుండా ఉన్నతంగా ఉన్నప్పుడు 2 రకాలు. సమాజంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మికాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటాము, ఒక రకంగా ఆచరిస్తాము. కానీ కొంతకాలం జరిగిన తర్వాత ముఖత్వం అలవడిన తర్వాత ఏకాంతే సుఖమాస్యతాం
పరతరే. శంకరాచార్యుల వారు సాధనా పంచకంలో చెప్తారు, తను ఒక్కడే ఉంటూ అంతర్ముఖుడై ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మిక తీరుతెన్నులు మారిపోతాయి, అతని యొక్క అనుభవము మారిపోతుంది. సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామి దేహ బుద్ధ్యాతు దాసోస్మి జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతి. దేహబుద్ధితో ఉన్నప్పుడేమో నేను తమ యొక్క దాసుణ్ణి, జీవబుద్ధితో ఉన్నప్పుడేమో మీ యొక్క అంశాన్ని, ఆత్మబుద్ధితో ఉన్నప్పుడు మీరే నేను, నేనే మీరు అని నా యొక్క నిశ్చయమైనటువంటి అభిప్రాయము అంటాడు. అలాగే మనం సమాజంతో ఉన్నప్పుడు ద్వైత విశిష్టాద్వైతాలతో ప్రయాణించాలి. సమాజంతో ఉంటూ లేదా సమాజం నుంచి దూరంగా ఉన్నప్పుడు, ఎదిగినప్పుడు, వికసించినప్పుడు మనం అద్వైతంతో ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో మీరు ప్రయాణించే కొద్దీ వేదాంత జ్ఞానం మనలో ఊరే కొద్దీ ఒక ముఖ్యమైన మార్పు ఏం కనపడుతుంది అంటే, ఏర్పరుచుకున్నటువంటి ఎన్నో సాలెగూళ్ళన్నీ కూడా వదిలిపోతాయి, ఆ బూజులన్నీ రాలిపోతాయి మరియు పారిపోతాయి. ఎందుకు అనంటే మన దేశంలో, మన సంస్కృతిలో, మన దేశం అనే దానికంటే కూడా మన సంస్కృతిలో ఎంత జ్ఞానం ఉందో అంతే అజ్ఞానం కూడా ఉంది. అంతే అజ్ఞానం ఉంది. జ్ఞానం దృష్టితో చూస్తేనేమో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఎన్నో ప్రకరణ గ్రంథాలు, చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి, బృహత్తరమైనటువంటివి, చతుర్వేదాలు, ఉపవేదాలు, షట్శాస్త్రాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, వేదాంగాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, రసాయన శాస్త్రం, ఇలాంటివి 64 విద్యలు ఉన్నాయి మొత్తం. ఇవి చాందోగ్యోపనిషత్తులో నారదుడు ఏకరువు పెడతాడు ఈ 64 విద్యలు. ఇక అజ్ఞానం నుండి చూస్తే మిమ్మల్ని అభద్రతకు గురి చేసేవి, ఇంకొక దాని మీద ఆధారపడేటట్లుగా చేసేవి, అవన్నీ కూడా అజ్ఞానమే. ముఖ్యంగా మూఢ నమ్మకాలు, భయపెట్టేవి, ఇంకొక దాని మీద ఆధారపడేటట్లుగా చేసేవి, అవన్నీ కూడా అజ్ఞానమే. భూతం అంటారు, దెయ్యం అంటారు, గాలి అంటారు, పిశాచి అంటారు. వేదాంత రీత్యా చూస్తే వాటికి అసలు ఉనికి లేదు. మానసికమైనటువంటి దౌర్బల్యం, నరాల బలహీనత వల్ల వాళ్లకు అలాంటి రోగాలు వస్తాయి, అంతే. దానికి మనం ఒక పేరు ఇస్తాము, భూతం, దెయ్యం, లేకపోతే ఇంకొకటి. వైదిక రీత్యా గృహప్రవేశం జరిగిన తర్వాత అగ్ని సాక్షిగా వివాహం జరిగిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అని చేస్తారు.
అందులో ఒక కథ. సరుకుతో సముద్రంలో ప్రయాణించాడు. ఈయనకు టెలిగ్రామ్ వచ్చింది, ఆ ఓడంతా మునిగిపోయింది అని. అయితే నీకు నమ్మకం లేకపోవటం వల్ల అది మునిగిపోయింది అని టెలిగ్రామ్ వచ్చింది. అందువల్ల నువ్వు నమ్మకంతో ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకో అని అంటే, తీసుకున్న వెంటనే ఆ మునిగిపోలేదని మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది. అంటే దేవుడు నువ్వు ఆ ప్రసాదం తీసుకుంటే నిన్ను కాపాడుతాడు, ప్రసాదం తీసుకోకపోతే కాపాడు. కనుక సత్యము అనేది మీరు స్వీకరించండి, నారాయణుడు అనేది స్వీకరించండి, ఆ వ్రతము అనేదాన్ని స్వీకరించవద్దు. అది వేదాంతానికి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా మనల్ని ఇంకొక దాని మీద ఆధారపడేటట్లుగా చేస్తాయి. దేవుడి పేరుతో వచ్చినవన్నీ కూడా మనం నమ్ముతూ వెళ్ళాము, నమ్ముతూ పోయాము, స్వీకరిస్తూ వచ్చాము. యాడ్ యాడ్ యాడ్. సో కలుపుతూ 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 తడిసి మోపెడైంది మన భక్తి. హైదరాబాదులో గండిపేట చెరువు పక్కన ఒక పెద్ద ఆశ్రమం ఉంటే, రాత్రి సుమారు 9 అయింది నేను అక్కడికి వెళ్ళేసరికి. వాళ్ళు నాకు వసతి ఇచ్చారు. మరుసటి రోజు పొద్దునే వాళ్ళందరూ నాతో మాట్లాడినప్పుడు చివరికి ఏమన్నారంటే, నన్ను చూపించి, ఏ పౌరాణిక్ హై, ఏ జ్ఞాన్ కా నై హై, పౌరాణిక్ హై అని అంటూ ఉన్నారు. అంటే పురాణాల మీద ఆధారపడేవాడు అంటే అది ఎవరిది అంటే ఆర్య సమాజ్ వాళ్ళదే ఆశ్రమం. కనుక జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక ఉండటం, దానికి తగిన కృషి చేయటం, అప్పుడు జ్ఞానం అనేది మనకు వస్తుంది. అదే జిజ్ఞాస. సాధన చతుష్టయ సంపత్తిలో జిజ్ఞాస కూడా అతి ముఖ్యమైనది. మొదటి వాగ్గేయకారుడు మనకు దక్షిణ భారతదేశంలో చాలా మంది భక్తి సాహిత్యంలో ఆరితేరినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ భక్తితో పారవశ్యంతో గానామృతాన్ని పాడి వినిపించారు ఆ దేవుడికి, వాళ్ళ యొక్క ఇష్టదైవానికి. వీళ్ళల్లో ప్రథముడు ఎవరు అని అంటే అన్నమయ్య స్వామి. వారి యొక్క జీవిత ఎదుగుదలను గమనించండి మీరు. మొట్టమొదట వలపు పాటలు పాడాడు, ప్రేమ పాటలు పాడాడు, శృంగార కీర్తనలు పాడాడు. ఆ తర్వాత భక్తి పాటలు పాడాడు. ఆ తర్వాత బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. చివరికి ఆయన ఏమన్నాడంటే అంతర్యామి. అంతర్యామి, తనలో ఉండేటువంటి ఆ అంతర్యామిని ఆయన మేల్కొల్పాడు. ఇది నిజమైన భక్తి యొక్క ప్రోగ్రెస్, ప్రయాణం ఇది. తిరుమలలో వైఖానసాశ్రమం అని ఉంది, గుడి వెనక వైపు. అక్కడ మేనేజర్ ప్రభాకరాచార్య అని ఒకరున్నారు. వారు అప్పుడప్పుడు నా యొక్క వీడియోలు చూసి ఫోన్లు చేస్తూ ఉంటారు. రాండి స్వామి అని అంటే, ఏంటో నాకు గుళ్ళకి వెళ్ళాలి, ఆ విగ్రహాలను దర్శించాలనే కోరిక లేదండి అని అంటే, అప్పుడు ఆయన వెంటనే ఏమంటాడంటే, మా వైఖానస ప్రకారంగా, వైష్ణవ ప్రకారంగా చివరి గమ్యం అరూపము, రూపరాహిత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే మా వైఖానసంలో కూడా ఉంది అంటారు. సో మనం ఎక్కడికి చేరుకోవాలి భక్తి ద్వారా అయినా కానీ అంటే, రూపనామాల ద్వారా ప్రారంభిస్తామో అక్కడే ఆగిపోకూడదు.
రూపరహితమైన నామరహితమైనటువంటి ఎల్లడలా వ్యాపించి ఉండేటువంటి నిండి నిబిడీకృతమై ఉండేటువంటి ఇందుగలడందులేడని సందేహంబు వలదు ఎందెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్రని వింటే అని భాగవతం 7వ స్కందంలో ప్రహ్లాదుడి నోటి నుంచి పలికించాడు పోతనామానికి. అక్కడికి చేరుకోవాలి. సామాన్యంగా భగవద్గీతలో మీరు గమనిస్తే గీతాచార్యుడు ఏ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటారో దాన్ని గొప్పగా ఎన్హాన్స్ చేసి గొప్పగా వివరిస్తూ ఉంటాడు. ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ అది వక్త యొక్క మనస్తత్వం. వక్త ఎప్పుడు కూడా ఉప్పొంగిపోతూ ఉంటాడు ఒక సబ్జెక్ట్ని చెప్తూ ఉన్నప్పుడు, ఇంకా లోతుగా తీసుకొని రావాలి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, తస్మాత్ యోగి భవార్జున అని అంటాడు. అర్జున కనుక నువ్వు యోగివి కావాలి అని అంటాడు. ఇంకొకసారి ఏమంటాడంటే జ్ఞాని త్వాత్మైవ మే మతం, జ్ఞాని నా స్వరూపమే అని ఇంకోసారి అంటాడు. ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడూ కూడా నశించడు అని. సో ఏమేమి ఏ సబ్జెక్ట్ స్వామి మాట్లాడుతూ ఉంటారో గీతాచార్యుడు దాని గురించి విశేషంగా చెప్తూ ఉంటారు. ఒకటి నేను వారి ద్వారా ప్రభావితుడయ్యాను స్వామీజీ, నేను వీరి ద్వారా ప్రభావితుడయ్యానని కొంతమంది సాధకులు అంటూ ఉంటారు. అయ్యా గమనించుకోండి, మనం ఎవరికైనా కానీ డబ్బు ద్వారా సహాయం చేయవచ్చు, మన పదవి ద్వారా సహాయం చేయవచ్చు, మన యొక్క స్థానము ద్వారా, కులము ద్వారా, మతము ద్వారా, మన ఊర్లో ఉండే గుర్తింపు ద్వారా సహాయం చేయొచ్చు. కానీ అన్నిటికంటే గొప్ప సహాయం ఏమిటి అంటే వికసించిన వ్యక్తిత్వంతో చేసే సహాయం. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు అతను చిరునవ్వుతో ఓ నేను లాభాన్ని పొందాను అని చిరునవ్వుతో వెళ్ళిపోవాలి. అది నిజమైన సహాయం. మనకుండే పైత్యాన్ని వాళ్ళకి ఎక్కించటం కాదు, మనకుండే ద్వేషాలను, రాగాలను మరియు కోపతాపాలను ఎక్కించటం కాదు. ఆబ్జెక్టివ్గా మాట్లాడాలి, ఆబ్జెక్టివ్గా చూడాలి. అంటే వస్తువు ఎట్లాగుంటుందో ఆ వస్తువు ఉన్నట్లుగా అర్థం చేసుకొని చెప్పాలి. అది సాక్షిభూతంగా ఉంటే అప్పుడు అది వీలవుతుంది. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇది 9వ అధ్యాయంలో ఈ శ్లోకం 31వ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా గీతాచార్యుడు ప్రమాణాలను చేస్తూ ఉన్నాడు. నా మాట నమ్ము, ఇది నేను చేసే వాగ్దానము అంటూ ఉన్నాడు గీతాచార్యుడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, అతడు త్వరగా ధర్మాత్ముడు అవుతాడు అని అంటున్నాడు. వెనక చెప్పినటువంటి కొంత సబ్జెక్ట్ని మనం తీసుకోవాలి. ఎవరు ధర్మాత్ముడు అవుతాడు అంటే ఎవరు సద్గుణాలతో అలంకరింపబడతాడో, ఎవరు ఇతరులకు మంచిని చేస్తాడో అని. ఇది నయనాలప్ప క్షేత్రం.
ఆ కింద ఉండేది శివక్షేత్రం, ఇంకొక చోట విష్ణు క్షేత్రం, ఇంకొక చోట రామక్షేత్రం, ఇంకొక చోట దేవీ క్షేత్రం. అవన్నీ కూడా ఒక పేరుతో ఉండేవి. ఇది స్వక్షేత్రం. ఏమండి, ఏంటిది? స్వక్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ స్వక్షేత్రము మనకు ఆటంకం కలిగించకుండా ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడటానికి ఇది స్వక్షేత్రముగా మారాలి. మరియు ఈ స్వక్షేత్రములోనే క్షేత్రజ్ఞుడు. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటాం. మనకు హిందువులకు తీర్థయాత్ర చేయటం చాలా గొప్ప అలవాటు. డబ్బు ఖర్చు పెడతాం, సమయం ఖర్చు పెడతాం, శక్తిని ఖర్చు పెడతాము, చాలా అలవాటు. కానీ ఆధ్యాత్మిక జీవితానికి వస్తే అసలైన క్షేత్రం ఏమిటి అంటే ఇదే, ఈ శరీరమే. మరియు అసలైన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు ఇక్కడే ఉన్నాడు. క్షేత్రము అంటే పొలం. రైతు ఊరు నుంచి బయటికి వెళ్తాడు, పొలంలో వ్యవసాయం చేస్తాడు, అక్కడ బీజం నాటుతాడు, ఫలసాయాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ పొలం ఎక్కడుందంటే ఊరు బయట ఉంది. కానీ ఇక్కడ మాత్రం పొలం ఇదే, పొల యజమాని ఇక్కడే ఉన్నాడు. వ్యవసాయం ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి. ఏ వ్యవసాయం? మంచి చెడు అనే కర్మలు. మరియు ఫలసాయం ఏం పొందాలి? పుణ్యము పాపము అనే వాటి ద్వారా సుఖము దుఃఖము అనే ఫలసాయాన్ని పొందుతాడు. ఈ క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవటం కొరకు మనం ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు ఒక్కడే, వాడే ఆత్మస్వరూపం, వాడే నేను అని గుర్తించినప్పుడు జీవిత ప్రయాణం ముగుస్తుంది. ఇదే అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఒక ముఖ్యమైనటువంటి 5 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ గొప్ప గుణాల గురించి, సాధకుడు జీవితాంతము అలవర్చుకోవలసినటువంటి గుణాల గురించి చెప్తూ ఉన్నాడు. వాటి దయానంద స్వాముల వారు ఆ 20 గుణాల గురించి 3 నెలలు బోధించారు మాకు సాందీపని సాధన. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం అని అంటూ 20 గుణాల గురించి చెప్తారు. ఈ ధర్మాత్ముడు అవుతారు నీ ఎప్పుడంటే ఈ మంచి దైవీ గుణాలను అలవర్చుకున్నాము. యాజ్ లాంగ్ యాజ్ మనిషికి ఈ శరీర భద్రత, రక్షణ, ఇన్సెక్యూరిటీ, భవిష్యత్తు అనే దిగులుంటుందో ధర్మాత్ముడుగా నడుచుకోలేడు. సమాజం యొక్క భయంతో కొంత ధర్మాత్ముడుగా కొంచెం నియమాలతో ఉంటాడేమో కానీ లేకపోతే వీడు తప్పుదారి పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ నేను బతకాలి, నాకు కావాలి అనే కోరిక బలీయంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అసలును అర్థం చేసుకుంటాడో అప్పుడు ఇక నిదానంగా దైవీ గుణాలు ప్రవేశిస్తాయి. ఆ దైవీ గుణాలు వస్తేనే అసలైన ఆధ్యాత్మిక అవగాహన మరియు సాధన రెండు కూడా నడుస్తాయి. 450 కిలోమీటర్ల పైన ఆకాశంలో స్పేస్ షటిల్కి వెళ్ళాలి. వీళ్ళు ర్యాకెట్ ద్వారా అక్కడికి పంపించాలి ఈ శాటిలైట్స్ని. ఒక్కోసారి 50, 70, 100, 120 శాటిలైట్స్ కూడా పెడతారు ర్యాకెట్లు. ఇవన్నీ వెళ్ళి 450 కిలోమీటర్ల ఆర్బిట్లో అవి
ఒక్కో చోట వదులుకుంటూ వెళ్తాయి. అంత ఎత్తు వెళ్ళాలి అని అంటే దానికి బూస్టింగ్ అవసరం. చాలా బలమైనటువంటి బూస్టింగ్, పైకి విసిరేసేటువంటి బలమైన ఇంజిన్ అవసరం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అనుకునేటువంటి ఆ మనస్సుకు ఒక బూస్టింగ్ అవసరం. అవే దైవీ గుణాలు. ఆ దైవీ గుణాలతో ఉండేవాడు ధర్మాత్ముడవుతాడు అని ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, త్వరలోనే నీతి నియమాలు కలిగిన మానవుడవుతాడు. త్వరలోనే గొప్ప ప్రశాంతతను పొందుతాడు. నీతి నియమాలు కలిగినటువంటి సాధకుడు గొప్ప ప్రశాంతతను పొందుతాడు. శశ్వత్ శాంతిం నిగచ్చతి, త్వరలోనే శాంతిని పొందుతాడు. ఇంకొక ప్రమాణం. కౌంతేయ, ఈ ప్రమాణాన్ని అందరికీ చెప్పు. ఓ పార్థ, ఇవి ఎందుకు అనంటే లాభం ఉండేటట్లయితే అవన్నీ అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ అంతర్గతంగా నీకు మార్పు వచ్చి అప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రయత్నం చేసి చెప్పాలి, లేకపోతే దాన్ని గ్రహించలేదు. ఎందుకంటే అది కనపడేది కాదు. బొట్టు వల్లనో బట్టల వల్లనో అది అందరికీ దొరకదు. నువ్వు నోరు తెరిచి అందరికీ చెప్పు, ఈ విధమైనటువంటి మార్పు వస్తే ఈ విధమైనటువంటి లాభం చేకూరుతుంది అని. కౌంతేయ ప్రతిజానీహి, నా భక్తుడు ఎన్నడూ నశింపడు. నమే భక్త ప్రణశ్యతి, నేను అతన్ని కాపాడుతూ ఉంటాను అని. భక్తి లేని వారు చెడ్డవాళ్లను క్రూరంగా చూస్తారు. అయ్యా చూడండి, గమనించుకోండి. వాడంతేలే, వాడంతే, ఇంక వాడు మారడు అని. భక్తి ఉన్నవాళ్ళు వాడు ఎప్పటికైనా మార్పు చెందుతాడు అనే భావంతో చూస్తూ ఉంటారు. అర్థం చేసుకుని దయతో చూస్తారు. పవిత్రమైన మనస్సు దయతో అర్థం చేసుకుంటుంది. ఆ దయతో అర్థం చేసుకోవటం అంటే కొంతవరకు అంతర్ముఖమైందన్నమాట. సమాజం మీద ఆధారపడటం ప్రతి ఒక్క దానికి తగ్గిందన్నమాట. తనలో కొంత రక్షణను భద్రతను కనుక్కున్నాడన్నమాట. నిజమైన భద్రత రక్షణ ఎక్కడి నుంచి రావాలంటే లోపల నుంచి రావాలి, బయట నుంచి కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ భక్తి ఆ బూస్టింగ్ ప్రారంభంలో మనకు బాగా ప్రచోదన చేస్తుంది, ముందుకెళ్ళేటట్లుగా సహకరిస్తుంది. పరమాత్మ ఏమని వచనం ప్రమాణం చేస్తూ ఉన్నారంటే, నా భక్తుడు ఎన్నడూ నశించడు. అలాంటి ప్రమాణాలు అనేకం కనపడతాయి మనకు భగవద్గీతలో. ఎవరైతే ఈ జన్మలో సాధన చేస్తూ ప్రారబ్ధవశాత్తు శరీరాన్ని వదిలివేస్తారో వాడు ఎప్పుడూ కూడా తన సాధనను పోగొట్టుకోడు. వచ్చే జన్మలో మరలా దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆ జన్మలో ఈ జన్మలో చేసినటువంటి సాధన పుణ్యం ఫలం అక్కడ ఉపయోగపడుతుంది అంటాడు. బ్రాట్ ఓవర్, ఈ పేజీలో లెక్కంతా రాశాము, వచ్చే పేజీలో దాన్ని కొనసాగిస్తాం. అట్లాగే ఇది కూడా అని. ఇలాంటి ప్రమాణాలు మనకు భగవద్గీతలో అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి.
ఏ స్ఫూర్తితో ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ, పాండురంగడు కానీ, సక్కుబాయి కానీ, త్యాగరాజస్వామి కానీ, అన్నమయ్య కానీ ఎంత ఆవేదన చెందారు, ఎంత దుఃఖించారు, బాధపడ్డారు. దేనికోసం? పరమాత్మ కోసం. ఓం తత్సత్. మా యొక్క సమయం మించిపోతుంది, అందువల్ల నేను ముగించేస్తున్నాను. ఓం తత్సత్. హరి ఓం.